కలుదుకు నమ్మకుండా పోయిండ్రు యారుకోతలేవురా యారుకోతలేవా మరి గీడ ఆగినావు గీడ ఆగినావు ఏదో ముద్దు కూర్చున్నావురా బండి మీద దుడ్డే లెక్కున్నావు బరే దుడ్డే లెక్క యారుకోతే నా ముచ్చట పెట్టు సావితి వద్దనక కళ్ళు దుఃఖానికి కూడా పోతివి నీకు మిర్చీలు ఇప్పిస్తాడు బిడ్డ ఏమి శాఖన తిన పెడతీవి మరి శాఖలు ఎట్లెట్టనో అవుతున్నదే మిర్చీలు తిని బిడ్డ తింటది మళ్ళీ కడుపులో ఎట్టెట్టే అవుతుంది అంటది అవి ఎందుకు తినాలి మళ్ళీ ఏమో తిడుతుంది ఏ గడిపోయినాక నాలుక అదో రుచి చూడాలి గిదో రుచి చూడాలి అనిపిస్తుంది అన్ని రుసులు చూస్తే అట్టే ఉంటది కడుపుకి ఓయమ్మా దవాఖానకి ఇట్లా పోవాలనేమోనే ఏమొద్దు అటు కోదంపా పోదాము ఇంటికి పోయినాక డాక్టర్ చూపిస్తాం అది ఇంటికి పోయినాక లోడ్ వదిలేస్తుంది కదా లోడ్ వదిలినాక దవాఖానకి వస్తుంది లోడ్ వదిలేస్తా అంటారా చూడే ఎట్లా అంటున్నదో తిన్నాక చెమ్మెటక పెట్టుకోకుండా ఉంటదా చిన్న అని అంటది పాటు రోడ్డు మీద చెప్పుకుంటారా ఇంటికి వెళ్ళినా చెప్పుకోవాలి అందరు చూడట్లేదు ఏం కళ్ళు దుఃఖనమే అమ్మ వద్దనంగా కూడా పోయినావు నువ్వు తోలుకపోయినావు మంచిగా ఉంటుందా తోలుకపోయినా బిడ్డ మరి మంచిది ఇస్తుండే ఎప్పుడు ఆ కల్లోడు ఇవాళ ఎట్లెచ్చిండో ప్యాకెట్ల కల్లా అందుకేనేమో 2 సీసాలు తాగందానే కడుపులో గుడగుడు అంటున్నది లోటలు ఎత్తుతుంది నేను ఇక్కడ కూర్చుండగా అక్కడ పక్కకు పోయి సుక్క తిన్నావు నేను చూడలేదు అనుకున్నావు దుడ్క నేను సుక్క తినలేవట చూసినావా అమ్మ చూసినావు కదా పోపిసుకొచ్చింది ఇక్కడ నేను 2 సీసాలు తాగంగానే 4 సీసాలు తాగింది ఈ దుడ్క ఇగో లక్ష్మ శాఖన మంచిగా చేసిందంట అని 4 దొప్పలు నాకిందే నేను యాడా నేను తిననే లేను కళ్ళు తాగే కడుపున నీవే తాగినావు నీవే తిన్నావు ఎంతసేపు చెప్పుకుంటావు ఇక్కడ గుడు అని దూడ్కా మీరు ఎట్లా కూర్చుంటారు ఇంటికి పోయినాక బాత్రూమ్ లో కూర్చుంటా బాత్రూమ్ లో చెప్పుకోవాలా ఏదా నాకైతే లేదే నువ్వే కొట్టినావు కదే నీవే కొట్టినావు కదే నన్ను కొడతావే నా వల్ల అయితే లేదే ఏ లక్ష్మ పోయమ్మా నీ కళ్ళు దుఃఖం పాడు గాను వద్దనంగా కూడా పోయిందే తోలుకుపోయిందే మళ్ళీ ఆకలి అయిందంటే నేను తినబెట్టుకొచ్చింది తప్ప కూడా పెడుతుంది కూడా పెడితే బాత్రూమ్ పోయమ్మా మీ అల్లుడి ఆడున్నాడో తోలుకురాయే నాకు తోలుకోపోమని చెప్పే నీ కళ్ళు పాడుగాను ఆయనకు నేను కళ్ళు దాగిన అంటాను తెలిస్తే కొడతాడేమో అని వాడి వెనకాల వెళ్ళాల్సింది కదనే మళ్ళా గీడు ఎందుకు చెప్తున్నా దూర్కా ఈడెందుకు వచ్చినవే నా ఇష్టం కూర్చుంటా ఎవరైనా ఉంటా ఈ సమితి నిన్ను సమితి అందునా ఏమందునే నాకైతలేదే పోయే నీ ఇంట్లోకి నువ్వు పోయి కాలబడే ఇది కూడా నా ఇల్లేనే నన్ను తినబెట్టిండ్రు నేను తాగినా నేను తిన్నా నీకేం రోగం పుట్టింది అంటున్నా నాకేం రోగం పుట్టలేదమ్మా నా ఇంటి ముందు కూర్చొని పొట్ట సాపుకొని ఇట్లా కూర్చున్నావు కదా నొప్పి నా కడుపులా వశపడక నేను ఇదా కాలబడితే నీకేం వచ్చిందే నీ చీపురు పాడు గాను పోయమ్మా నీ చీపురు పోవే యాడిపోయినా నా ఇంటి కాడికి వచ్చింది కాక ఏదో పెద్ద మాట్లాడుతా ఉంది ఇది ఒకటి ఎంత దొరిచినా పోద్దుమ్మో ఏమో ఎట్టొచ్చినావు నా బిడ్డకు జర కడుపు నొస్తుందట రమ్మంట అని తోలుకరమ్మంటే వచ్చిన అల్లుంతానికి కడుపు నొప్పి దేనికి వచ్చింది కడుపు నొప్పి దానికి ఏమో ఏటికి వచ్చిందో జర కళ్ళు తాగింది శాఖ నాకింది డొప్ప తాగుతుంటే నువ్వేం చేస్తున్నావు మన తింటా అంటే తాగుతా అంటే తాగిపించిన తినిపించిన శాఖన అమ్మ బాబాయ్ కొడుకులు సరిపోయింది రా బిడ్డ ఇప్పుడు అది ఏం తాగుతా అంటే అది ఏం తింటా అని తినిపిస్తావు దవాఖానకు చూపిస్తారు రా బిడ్డ రానుకో తినిపించింది నన్ను ఒకసారి చెప్తే వినదు పా దాని సంగతి చెప్తా ఏం నడొస్తారో ఏందా గమ్లీ ఏందో తాగినావు తిన్నావు అంటే ఏం తాగి నేనేం తాగినా నేనేం తాగలేదు మేమ్మ ఏదో చెప్తాంది ఏం చెప్పింది మా అమ్మ ఏదమ్మా చెప్పత్తా తాగింది కళ్ళు తాగింది డొప్ప
నాకింది శాఖ అని చెప్పిన ఏయా ఉన్నవి లేనివన్నీ అంటగడుతున్నావా నీవు నిన్ను నడిచి అది కాదక్క ఇప్పుడు దీనికి కళ్ళు తాపిస్తాం ఏం కావాలంటే అది తినిపిస్తున్నాం నేను ఒకసారి నాటుసారా తెచ్చుకొని తాగుతానంటే ఒకసారి నేను తాపించినావానే ఇక నేను ఇప్పించిన నా బిడ్డకు ఇక అల్లుని తోలుకొచ్చిన బిడ్డ అల్లుడు ఏమన్నా చేసుకోని ఇక నేను పోతా బిడ్డ అమ్మ బాబాయ్ చేసిందంత చేసి ఎట్లా తప్పించుకుపోతుందా ఏదన్నా కానీ కానీ దవాఖాన కోదంపా సరే సర్లే ఎవడు తీసుకుపోతాడు ఇప్పుడు దాకానికి నీవు గిట్లా నాకు నేను ఇప్పుడు మోసుకుపోవాలి నేను మోయవా మోయలేనమ్మా నేను నడుస్తాలేపా నాకు చింతపండు మామిడికాయలు తినాలనిపిస్తుందండి పుల్ల పుల్లగా ఇంకేదో తినాలనిపిస్తుంది అనుకున్నా నేను అయినా నీకు ఏం రోగు పుట్టింది గీసుక చలికాలంలో ఎడ చిక్కుతాయి మామిడికాయలు అవి ఎట్టైనా తీసుకొని రావాలా పెళ్ళాం అడిగితే అది కూడా తీసుకొని రావాలా అది కాదే నాకు డౌట్ నీకు పుల్ల పుల్లగా ఎందుకు తినాలనిపిస్తున్నది నీళ్ళు పోసుకున్నానని చెప్పాను కదండి ఓహో ఆలీలా ఇప్పటికి అర్థమైంది మీకు అంటే మనకి మన దాంట్లో ఇంకోరు జైన్ అవుతున్నారు అనమాట మన ఇంట్లో కాదు మన ఇంట్లోకి ఇంకొకళ్ళు వస్తున్నారా రెంట్కా ఇలాంటి వాళ్ళు అయితే కాదు అమ్మాయి కావాలి అబ్బాయి వద్దు అమ్మాయి అయితే నాలాగా ఉండాలి అబ్బాయి అయితే మీలాగా అసలు వద్దే వద్దు. అదేదో పాట ఉంది కదా అమ్మాయి పుడుతుంది సరే నేను తీసుకొస్తా పట్టు ఏం చేస్తావు తిన్నికి మంచిగా చేద్దాం ఈ రోజు మంచిగా గుడ్ న్యూస్ చెప్పిన నాకు ఏం చేసుకున్నాం తిన్నికే చెప్పు చెప్పిన దావకానికి వెళ్దాం ఆయన గుడ్ న్యూస్ నువ్వు చెప్పలేవు నేను చేస్తే వచ్చింది గుడ్ న్యూస్ నీకు ఓకేనా సరేనే నేను చింతపండు తీసుకొస్తా పోయి మామిడికాయలు జిక్కువ కానీ అట్లా పోయి తీసుకొస్తా నేను కూడా వస్తాపా దవాఖానికి వెళ్ళవైంది పోదాం దవాఖాన పోదాం పోయి చూపించుకొని పోయి చూపించుకొని రావా పన్నాడు తయారుగా పోదాం గోళీలు అవి తీసుకోవాలి తొందరగా ఆటో మాట్లాడతాను నేను ఆటోలో పోదాము బండ్ల మీద వద్దు ఇప్పుడు మెల్లగా దిగు ఏం తినిపిస్తావో నా పేరు చెప్పి నువ్వే తింటున్నావు. డాక్టర్ కూడా ఉన్నాడు నడు డాక్టర్ దవాఖానా తీసుకొచ్చి డాక్టర్ ఉండకుండా ఉంటాడా నర్సులు ఉంటారేమని అనుకున్నా డాక్టర్ ఉన్నాడు నర్సులకి లైన్ బాగున్నా మీ దగ్గర మీరు వస్తారేమో చూపించుకుందామని వచ్చిన కూర్చో ఏమైందమ్మా ఏమైందని చేయి పట్టుకుని లాగుతున్నావు సారు మరి చేయి పట్టుకుంటే తెలిసేది ఏమైంది నాకు ఎట్లా తెలుస్తుంది నేను చెప్పేదాకా ఆగలేవా చేయి పట్టుకున్నావు చెప్పు ఏమైంది చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పయ్యా చూస్తా ఉన్నాను ఆమె నీళ్ళు పోసుకున్నది మరి ఇంకేంది పూజ చేపిస్తే అయిపోగా పొద్దున్నే ఏం పూజ నీళ్ళు పోసుకుంటే స్నానం చేసి పూజ చేస్తే అయిపోవు కదా ఎవరికి పూజ చేయాలి నీళ్ళు పోసుకున్నది అన్నావు నీళ్ళు పోసుకున్నాక దేవుడికి దీపం ముట్టిస్తే అయిపోదు కదా అంటున్నా స్నానం చేసుకుంటే ఆమె నీళ్ళు పోసుకుంటే ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి తోలుకొచ్చి అట్లా చెప్పు ప్రెగ్నెంట్ అని చెప్పాలి నీళ్ళు పోసుకుందంటే స్నానం అనుకున్నా నాకేం తెలుసు మరి ఎన్నో నెలలు అంటావు మరి ఏదో తేడాగా ఉందంటే ఎన్నో నెలనా 11వ నెల 11వ నెల 11 నెలలు ఉంటుంది అమ్మ ఎక్కడైనా మరి ఎంత అడుగుతున్నావు సార్ నువ్వు అదే నీకు ఎప్పుడు మిస్ అయిందని అడుగుతున్నా ఎప్పుడు మిస్ అయిందా ఏం మిస్ అయింది ఎప్పుడు మిస్ అయింది ఏంది మిస్ అయ్యేది యా డాక్టర్ దగ్గర తీసుకొచ్చావయ్యా నువ్వు నాకేం తెలుసు మన ఊళ్ళో డాక్టర్ ఇతను ఒక్కడే మంచిగా ఒక మాట నీళ్ళు పోసుకుందంటే ప్రెగ్నెంట్ అవ్వడం ప్రెగ్నెంట్ అయిందంటే తను పీరియడ్స్ మిస్ అయిందని ప్రెగ్నెంట్ అని అంటారు దానికి ఎప్పుడు మిస్ అయిందని అడుగుతున్నా చెప్పమ్మా పీరియడ్స్ ఎప్పుడు మిస్ అయింది అది చెప్పు అన్ని నేనే చెప్పుకుంటా వెళ్తే నేను ఎందుకు మీరు దిగండి నేను కూర్చుంటా నీ పీరియడ్ మిస్ అయింది నాకే తెలుస్తుంది నీకు తెలవాలి ఆ సీట్ లో నేను కూర్చుంటా ఇట్రామా ఇప్పుడు ఏం చేస్తా కొంచెం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఏడా ఆడ యాడ్ చేయి పెడుతున్నావు ఆడ పెడితేనే మాకు తెలిసేది ఎట్లా తెలుస్తుంది మరి మాకు ఇటీ నేను పెట్టుకుంటా ఇటీ పెట్టుకో నేను పెట్టుకుంటా సౌండ్ వినపడాలి కదా నేను గట్టే పెడతా నేను పెట్టుకుంటూ గట్టే పెడతా ఆగు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇక్కడ కాదు ఇక్కడ ఆడ పెట్టుకో చూస్తున్నావు ఈయన చేసి నువ్వు పెట్టొచ్చు కదా నువ్వు పెట్టుకుంటున్నావు కదా అట్లా పెట్టుకున్నావు అన్నా ఇప్పుడు నేనున్నది ఎందుకన్నా నేనేగా చూడాల్సింది మరి ఏమే పెట్టుకుంటే నేనున్నది ఎందుకు సరే చూడు అది పెట్టుకోమ్మా సరిపోయారు ఇద్దరు ఏం చేస్తున్నావు అమ్మా నేను అనేది అది కాదు ఖాళీ ఒకసారి శ్వాస పీల్చుకోమని చెప్తున్నా ఆశ పీల్చుకోమంటా గట్టి ఒకసారి పీల్చుకొని వద్దు ఓకే ఒక నిమిషం ఓకే వద్దు ఇంకా ఆపు చెప్పేది సరిపోద్దా ఓకే ఇంకా గట్టి పిలవాలా ఇంకేమో ఈ గట్టి పీలిస్తే నా ఊపిరి పోయేటట్టుంది ఏం కాదు అయిపోయింది మెడిసిన్ రాస్తా కంటిన్యూగా ఈ మెడిసిన్ వాడండి ఖచ్చితంగా ప్రతిరోజు మెడిసిన్ వాడాలి ఇప్పుడు నేను ఒకటి పెడతా గ్లూకోజ్ పెడతా గ్లూకోజ్ పెట్టించుకోండి ఇప్పుడు నేను పెడతా నేనే పెడతా నీకు గ్లూకోజ్ నీ ఆవిడకి పెడతా నువ్వా నీళ్ళు పోసుకుంది మీ ఆవిడేనా ఆమెకే గ్లూకోజ్ పెడతా నేను ఈ మెడిసిన్ రాస్తున్నా ఈ మెడిసిన్ ని తీసుకొచ్చుకో ఏడ పెడతారు గ్లూకోజ్ ఇక్కడే పెడతా మన
దగ్గరే ఉంది, అదే ఏడ పెడతారు చేతికి పెడతా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఈ మెడిసిన్ ని తీసుకొచ్చుకోండి. మీరు వెళ్ళండి, ఆ మెడిసిన్ తీసుకురండి, నేను పెడతా. ఏం పెడతావు? గ్లూకోజ్ తమ్ముడు. గ్లూకోసే కదా. గ్లూకోజ్ సరే, పోయి తీసుకొస్తావు. పెట్టించుకో, గ్లూకోసే కదా. అమ్మా నీకేం కాదమ్మా, నీకేం చేయను. గ్లూకోజ్ పెడతా. నువ్వు కొంచెం వీక్ ఉన్నావు, గ్లూకోజ్ పెడతా. కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు కదా. నేను ఎప్పుడు చెప్పినా సారు నేను ఈ గ్లూకోజ్ డాక్టర్లు 4 లేనిపోనివన్నీ కలుపుకుంటారా ఏంది? ఏం కలపమ్మా. నేను మేమేం ఏది చెప్పినా కళ్ళు తిరుగుతున్నాయని. మేమేం చేసినా మీ మంచి కోసమే చేస్తాం. ఏమైంది? ఏం చెప్పమంటావు సారు? ఏమైంది? కూర్చో. ఏయ్ లేస్తావా? నువ్వు కనా లేవు. బాగా మంచిగా లేదంట. నేను వస్తే యాడ పోయినా దాపరిస్తుంది నా సమితి. మీరు జరగండి మేడం, కొంచెం ఇక్కడ పోవే. నీకు అది పెడతా, గ్లూకోజ్ పెడతా. దాన్ని చూసి భయపడుతున్నావా? లేదమ్మా, నీ గ్లూకోజ్ పెడతా. తనకేమో అవుతుందంటగా, చూస్తా. ఏమైతుంది? మాకు కూడా అవుతుంది. ఏం కాదు, పోవే వెనక్కి పోయి కాలవాడు పోవే. అమ్మ ఆడ పండుకోమాట చెప్తున్నాడుగా, మంచిగా సాపుకొని పండుకోపో. కూర్చోమ్మా. నువ్వమ్మా కింద పడతానా సారు? ఏం కాదు, కూర్చో సారు పట్టుకో. అయ్యా కింద పడతానేమో. ఏమైందమ్మా? తిప్పుతున్నా సారు, గిట్లా ఎప్పటి గిట్లా గిట్లా తిప్పుతున్నది, గిట్లా తిప్పుతున్నది. సరే తరలే. నీవు నడిమిట్ల ఊర్లకు అంటున్నా. ఆగన్నా, నువ్వు ఆగు, నేను మాట్లాడతా. ఎప్పటి నుంచి అమ్మా? ఇగో ఎప్పటి నుంచి అంటే కళ్ళు దుఃఖం పోయి 2 సీసాలు తొలతది ఆగిన. 2 సీసాలే? ఆ 2 సీసాలు తొలతది ఆగిన. కందనూరు చెరువు అనేది అది తాగడానికి. ఆ తర్వాత 4 సీసాలు తాగిన. తాగొద్దమ్మా కళ్ళు ఇప్పుడు. తాగకపోతే నిద్ర ఎత్తలేదు సార్. చెట్ల కొప్పు పెట్టి చూడు. చూసా పానం ఎట్లా ఉన్నది ఈడ నొక్కి చూస్తావుగా. చూస్తున్నా. చెట్ల కొప్పు పెట్టి చూడు. ఏంది? అమ్మా గాలి పిలుచుకో. గాలి పిలుచుకోవాలన్నా? ఏడంగా వస్తుంది. గ్లాస్ వాస గట్టి ఇట్లా పీడ్చుకొని వద్దు. ఏడ పిలుచుకోవాలి? ముక్కులంగా పిచ్చుకో అమ్మా. గట్టిగా ఇంకా గట్టిగా పిచ్చుకో. ఓకే ఓకే. ఏదో వాసన వస్తున్నా డాక్టర్. ఏం వాసన రాదమ్మా? దవాఖాన లగేలు కదా వచ్చిందా? ఏం సావలే. మరి వాసన వస్తున్నది గాలి. నీ కడుపులో నుంచి వస్తుంది ఆ వాసన. నీ కడుపులో నుంచి వస్తుంది. నువ్వు బాగా కళ్ళు అది తాగినావు కదా. పిత్తులు కూడా రాలేవు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అమ్మా ఇది పెట్టుకో. ఏడ పెట్టుకోవాలి అది? సంకలో పెట్టుకో అమ్మా. ఏమని సంకల? తన సంకలో పెట్టండి బాబు. నా దాంట్లో కాదమ్మా, నీ దగ్గర పెట్టుకో. జ్వరం ఎంత ఉందో చూసా. జ్వరం అన్నావు కదా. ఒక్క నిమిషం. ఏందయ్యా ఇది? అమ్మా 104 ఉందమ్మా నీకు జ్వరము. 104 ఉంది. ఏం చేసినా పొద్దు నుంచి రావాల్సి ఉండే కదా. పొద్దుగానా ఈయన ఊర్లో పడి ఏ సంవత్సరంలో తన తిరిగి వచ్చిండో చూసుకోవాలి. మా అమ్మని తోలిచ్చిన తోలుకోరమ్మని. ఏం చేస్తున్నావు మరి? మా అమ్మని పంపించిన తోలుకోరమ్మని ఊరంతా తిరుగుతున్నాడట. ఓకే. నీకు ఇంకేమేమి ఉంది? కడుపు నొప్పి ఒకటి ఉందా అమ్మా? కడుపులను వస్తున్నది. ఓకే. కాలు చేతులు గుంజుతున్నాయి. ఓకే. ఈ డొక్కలను వస్తున్నది. ఒకటే డొక్కలను వస్తున్నాయి. ఓకే. ఇంకా ఎదల కాలుతున్నది సారు. మోషన్ అవుతుందా? మోషన్ ఫ్రీగానే ఉంది కదా. ఏంది మోసుకున్నాడు? బాత్రూమ్ ఫ్రీగానే ఉంది కదా అంటున్నా. మా బాత్రూమ్ ఫ్రీగానే ఉన్నది. నీ బాత్రూమ్ గది ఫ్రీ అంటలే నేను. నీకు సాపు వస్తుందా అని అడుగుతున్నా. చెంపటక సాపుగానే అడుగుతున్నా. సాపు వస్తుందా అని అడుగుతున్నా. ఈ మెడిసిన్ తీసుకురా. మీ ఆవిడకి కొంచెం సీరియస్ గా ఉంది. కొంచెం ఆమెకి 2 గ్లూకోజ్ పెట్టాలి. 2 గ్లూకోజ్ పెడితే సెట్ అయింది ఆటోమేటిక్ గా. ఏం తీసుకురావాలి? అన్ని గీతలు ఒకేలాక్కున్నాయి. అన్ని గీతలు ఒకేలాగే. మనకు అర్థం కాదు. మెడికల్ షాప్ లోకి వెళ్ళండి. పక్కలే ఉంది మన మెడికల్ షాప్. అది మనదే. అక్కడ వెళ్ళండి, వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. అది అర్థమైతే పోయి గోళీలు అందుకోరాపు. తీసుకురాపో తమ్ముడు, తొందర తీసుకురాపో. జ్వరం ఎక్కువ ఉంది ఆమెకి. నీకు ఈ మెడిసిన్ వాసిన కదా. ఈ మెడిసిన్ అనేది 3 రోజులు వాడు కంటిన్యూ ఎక్కువ అవుతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మ వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా. కూర్చో. నువ్వు ఇన్న కూర్చో అమ్మా, నేను వస్తా. వస్తున్నాయా? కూర్చోండి. నువ్వు పడుకో అమ్మా. గోళీలు తెచ్చిండు చూపి. ఎట్లెట్లా మింగాలే? పొదుగాలేని మింగాలే, పొదుముకి అంబటాళ్ళకి ఎన్ని మింగాలే, పొదుముకేలు ఎన్ని మింగాలే. చెప్తున్నా. ఇది వచ్చేసి పొద్దున వాడు. పొద్దున తిన్న తర్వాతకి ఇది ఒక టాబ్లెట్ వాడు. నేనా ఎట్లెట్లా వేసుకోవాలను రాస్తున్నా. రాసి మాకేమో తెలవకపాయే. నేను ఇక్కడ రాస్తున్నా. చదువుకోమంటే చదువుకోలేడంట. అందుకే నేను తెలుగులో రాసిన. రాత్రి ఉదయం అని రాసిన. ఇది నువ్వు రాత్రి అంబటాళ్ళకు మా అప్పున అంటాను రాయి. రాసిన. అట్లయితే నాకు ఎరుకైతే. మళ్ళా నువ్వు ఇంకొకసారి కళ్ళు అని జోలు ఎత్తొద్దు. ఎందుకంటే
నిద్ర రాదు సారు తాగకపోతే. ఈ మెడిసిన్ వాడు, ప్రస్తుతానికి మెడిసిన్ వాడు 3 రోజులు, దాని తర్వాత చూద్దాం. ఈ గోళీలు మందులు వాడితే తగ్గుతుందా? డాక్టర్ నాకు గోళీ ఇస్తారా? నీకేమైందయ్యా? డాక్టర్ తట్టుకోలేకపోతున్నాను. దానికి మన దగ్గర గోళీలు ఉండవు, బిల్ ఇవ్వండి. వాటర్ సాఫ్ చేస్తాం, వాట్సాప్ చేయండి. వాటర్ సాఫ్ చేస్తాం, పైసలు నీకు కొట్టి వాటర్ సాఫ్ చేస్తాం. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఓ ఆ సమితి లోపల పండుకుంది పండుకోండి, పోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు వెళ్ళండి అమ్మా. పండుకోపోండి. మేము పోతాం. ఏమే మేము పోతున్నాం. గుట్కా నువ్వు పో, పో అమ్మా. డాక్టర్ మా ఆమె ఎక్కడ పోయి? లోపల ఉంది బాబు, లోపల గ్లూకోజ్ పెట్టినా వస్తుందా? పడుకుంది, వస్తుంది. ఇది కూర్చో. కొన్ని గోళీలు జిక్కినాయి, కొన్ని జిక్కలేవు. ఇక్కడ పెట్టు. ఓకే. సారు ఓకే. అమ్మా రమ్మ ఇక్కడ రా. ఆడికి వెళ్తే ఆడేనా ఇంతసేపు అయితే ఆడడానికి? గోళీలు అతను మా అయ్యి ఉన్నాడు, తప్పు నేనికే. ఇక్కడ రామ్మా, కూర్చుందా? నీ అయ్యి ఉందా కూడా తొందరగా వచ్చేవాడేమో. ఆడే కూర్చొని ముచ్చట్లు వేసుకోలేకపోయావా? కూర్చో అమ్మా. అయిపోయిందా సారు? అయిపోయిందా? గ్లూకోజ్ ఎక్కించడం అయిపోయిందా? అయిపోయిందా? తీసినదా? ఏం గ్లూకోజ్ ఎక్కించినావో ఏమో నువ్వు. అదే నీకు కళ్ళు తిరగకుండా నీ గ్లూకోజ్ పెట్టినమ్మా, కూర్చో. దాంతోనే ముచ్చట్లు పెట్టుకోవడం సరిపోయింది నీకు. ఇగో అన్న, ఇగో చూడదు ఏదో. ఈ టాబ్లెట్ ఉందా? ఈ టాబ్లెట్ పొద్దున బరిగడుపు నేర్చుకోండి. బిల్ ఎంత డాక్టర్? అది 900 అయింది. 900. ఏంది 900? అవునమ్మా, 900. ఊకోసారు 200 ఇస్తా, తీసుకో. ఇది చీరల షాప్ కాదమ్మా, చీరల షాప్ కూరగాయల షాప్ అయితే నువ్వు బేరం ఆడాలి ఇక్కడ. అయ్యో సీరియల్ షాప్ అయితే 100 రూపాయలు ఇచ్చేదాన్ని. ఏదో మందుల షాప్ కాబట్టి మందులు తీసుకున్నాం కాబట్టి 900 సరే, ఒక కట్టాల్సింది. 250 చేసుకో. అవే ఉండవమ్మా, మీరు చెప్పినట్టు కాదు అక్కడ మెడిసిన్ మా కుక్కడికి రాదు. అందుకే 900 కట్టి వెళ్ళు. చీర గురించి అడగలేడు, పైసలు కొట్టంటే చీర బాగున్నా జాకెట్ బాగున్నా అనుకుంటా. ఆమె ముఖం చూసినా తెలుస్తుంది 100 రూపాయలు చీరలు కడుతుంది అని చెప్పేసి. ఏంది సారు? మరి నీ ముఖం ఎట్లుంది? 100 రూపాయలు చీరలే కడుతున్నావు. మరి అందుకే ఇక్కడికి ఎవరు రావట్లేదు. వస్తున్నారు, నాకు తెలుసులే. నా దగ్గర నేను మంచిగా చూసా, మస్తు మంది వస్తారు. ఊర్లోనే అందగత్తే నా పెండ్లాం. అందగైతే బాబు నేను కాదన్నట్లే, కాకపోతే మెడిసిన్ డబ్బులు కొట్టమని చెప్పిన నేను వద్దని చెప్పిందా? వచ్చినాయా చూడు. అయిపోయింది చూడు డాక్టర్. సరే వెళ్ళండి. ఏది సౌండ్ రాలేదు? సౌండ్ అది ఖరాబ్ అయింది పోమ్మ, నీలాగే ఛార్జింగ్ అయిపోయింది. నీలాగే అన్ని ఖరాబ్ అయినట్టు ఖరాబ్ అయింది.